జై శ్రీకృష్ణ. మనం ఇవాళ రుక్మిణీ మాత పుస్తకంలో 30వ చాప్టర్‌లోకి వచ్చేసాము. 'ద గిఫ్ట్ ఆఫ్ చంద్రదేవ్' అన్నది ఈ చాప్టర్ యొక్క పేరు. ఆహ్, ఒకసారి నేను ఇక్కడ దీని గురించి చెప్తాను. ఈ బుక్‌లో మొత్తం 47 చాప్టర్స్ ఉన్నాయని అనుకున్నాం గదా! అందులో 35 సుజాత యొక్క జన్మ అంటే సుజాత అనే అమ్మాయి ఎవరైతే దర్శినిగా జన్మించిందో ఆ సుజాత యొక్క కథ మనకి ఈ 35 చాప్టర్స్‌లోనూ కనపడుతూ ఉంటుందన్నమాట. ఆ తర్వాత అదే సుజాత మళ్ళీ 2 జన్మలు తీసుకుంటుంది. అవి కూడా మనం ఈ బుక్‌లో మనం చదువుతాం తర్వాత అధ్యాయాల్లో. ఈ 35 వరకు మనకి సుజాత కథ కనిపిస్తుంది. అయితే ఆల్మోస్ట్ సుజాత కథ ఇప్పుడు అంతిమ దశకి వచ్చిందనమాట. అదే రకంగా మహాభారత సంగ్రామం గూడా జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ అంతిమ దశకి వచ్చేసింది. అయితే మనం ఇది మొత్తం చూసినట్టయితే మాత యొక్క కరుణ మనుషుల పట్ల గాని, భూమి పట్ల గాని అంటే ఆమె కూడా మరి భూమాతకి మాతకి ఇద్దరికీ ఉన్నటువంటి అంశ ఒకటే గదా! లక్ష్మీమాత అంశతోటే గదా! మరి వాళ్ళందరూ ఉంది. కాబట్టి భూమి మీద ఆమె చూపించినటువంటి కరుణ, ఆ యొక్క హీలింగ్ ప్రాసెస్, ఆ దయ అవన్నీ కూడా అసలు మనల్ని చాలా మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ముఖ్యంగా మాత చూపినటువంటి హీలింగ్, ఆ హీలింగ్ ప్రాసెస్ అంటే మాత ఫిజికల్ హీలింగ్, తర్వాత మెంటల్ హీలింగ్, ఎమోషనల్ హీలింగ్, స్పిరిచువల్ హీలింగ్ ఈ రకాలైనటువంటి హీలింగ్ అన్నిటిని కూడా చేశారు. మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఒక్కొక్కళ్ళకి అన్ని రకాల హీలింగ్ చేస్తూ ఆమె ఆధ్యాత్మిక అభివృద్ధికి చాలా చాలా తోడ్పడ్డారు. మనం ఈ బుక్ చదవడం యొక్క ముఖ్య ఉద్దేశ్యం గూడా అదే. ఆ మాత చేస్తున్నటువంటి హీలింగ్‌లో మనల్ని కూడా మనం సమర్పణ చేసుకుంటూ మన లోపల కూడా అన్ని రకాల హీలింగ్ జరగాలని, మనలో కూడా స్పిరిచువల్ అప్‌లిఫ్ట్‌మెంట్ అంటే అభివృద్ధి, ఆధ్యాత్మిక అభివృద్ధి జరగాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోటి మాత ఎలా చేశారు ఆ హీలింగ్ అంటే మాత ఏమి ఇలా మ్యాజిక్ ఏం చేయలేదు. చాలా రకాల భావాల్ని మనం వదులుచుకోవడం ద్వారా, చాలా రకాలైనటువంటి విషయాల్ని మనం యాక్సెప్ట్ చేయడం ద్వారా, ఇలా రకరకాల కొన్ని కొన్ని మనం ఒక్కొక్క అధ్యాయంలో కొన్ని కొన్ని మంచి మంచి సంఘటనల్లో చెప్తూ ఎట్లా ఎవరికి వాళ్ళు హీలింగ్ చేసుకోవాలి అన్నది మాత ఇందులో మనకి చూపించారనమాట. అది మెయిన్ మనకి ఈ బుక్ ముఖ్య ఉద్దేశంగా నాకు అనిపించింది. అయితే ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, ఇక్కడ మనకి ముఖ్య కారణం ఉంది. ఈ కథలో ఈ అధ్యాయంలో ఒక అంటే మహాభారత సంగ్రామం జరుగుతూ ఉన్నప్పుడు మాత చూపించినటువంటి చొరవ, లేకపోతే ఆమె వేసిన బాట ఎలాంటిది అంటే, ఎంత కంపాషన్ అంటే ఒక వైద్యుడు కానీ, లేకపోతే ఒక హీలర్ గానీ వేరే ఏమీ చూడకూడదనమాట. అంటే వీడు నావాడా? వీడు పరాయివాడా? లేకపోతే వీడు దుష్టుడా? లేకపోతే వీడు మంచి నడవడిక కలిగి ఉన్నవాడా? అన్నది ఏదీ సంబంధం లేదు. అది డాక్టర్ అయినప్పుడు ఆ పేషెంట్ ఎవరైనా సరే, మన శత్రువైనా సరే, మనము కంపాషన్ తోటి వాళ్ళని ట్రీట్ చేయాలి అన్నది మాత యొక్క సారాంశంగా ఇక్కడ కనపడుతుంది మనకి ఈ కథలో. ఎందుకు అంటే మాత ఒక రకమైనటువంటి గాయాలతో బాధపడుతున్నటువంటి ఆ యొక్క సైనికులందరినీ ఆవిడ అక్కున చేర్చుకున్నారు. ఆవిడ డైరెక్ట్‌గా యుద్ధరంగంలోకి వెళ్ళకూడదు అంటే ప్రజల్ని చూసుకోవాలి అనే ముఖ్య ఉద్దేశంతో శ్రీకృష్ణుల వారు ఆపినప్పుడు మాత తానేం చేయాలో చూసారు. కాబట్టి ఒక శిబిరాన్ని ఏర్పరిచి కురుక్షేత్రానికి, ఇంద్రప్రస్థకి మధ్యలో అంటే చాలా దగ్గరలో కురుక్షేత్రానికి దగ్గరలో ఒక ఆరోగ్యానికి సంబంధించిన అంటే హీలింగ్‌కి సంబంధించిన ఒక శిబిరాన్ని ఏర్పరిచి అన్ని రకాల వాళ్ళు అంటే ఇటుపక్క మాతకి పాండవుల వైపు వాళ్ళు, తర్వాత అటు కౌరవుల వైపు వాళ్ళు అందరినీ కూడా అంటే నారాయణి సైన్యమే తను రక్షించాలి. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ ద్వారక నుంచి వెళ్ళినటువంటి నారాయణి సైన్యాన్ని తను అక్కున చేర్చుకుంటే సరిపోతుంది. కానీ మాత అలా చేయలేదు. నారాయణి సైన్యం దుర్యోధనుడి వైపు ఉంది. ఇది మనకు తెలుసు కదా! అయినా కూడా పాండవుల వైపు నుంచి గాయపడిన వాళ్ళని, ఇటువైపు నుంచి గాయపడిన వాళ్ళని అందరినీ ఆ శిబిరానికి చేర్చారు. తర్వాత ఆమె ఆల్రెడీ చాలా మందిని హీల్ చేసి రెడీ చేసుకున్నారు. ఇక్కడ సైన్యంగా రాజ్యంలో చాలామంది మహిళలు మాత ఎంతో ఆమె ఓదార్పు పొందారు. మాత యొక్క ఓదార్పుని చాలామంది మహిళలు పొందారు. వాళ్ళు జస్ట్ ఓదార్పు పొంది అట్లా ఉండలేదు.
వాళ్ళు వాళ్ళని ఎంతో అభివృద్ధి చేసుకున్నారు. వాళ్ళు ఇంకొకరికి సహాయం చేయాలి అనే ఒక సదుద్దేశము, తర్వాత ఆ రకమైనటువంటి శక్తిని వాళ్ళు కూడగట్టుకున్నారనమాట. అలా ఉంటుంది మాత యొక్క హీలింగ్ అనమాట. ఆ ట్రైనింగ్, దాన్ని ట్రైనింగ్ అని కూడా అనలేం మనం. అది అంతే. ఆమెను చూసి వాళ్ళు నేర్చుకున్నారు. ఆమె చెప్పిన దారిలో వాళ్ళని వాళ్ళు సరిజేసుకుంటూ, అంటే సెల్ఫ్ ఎనాలిసిస్ చేసుకుంటూ చాలామంది ఆణిముత్యాలు అక్కడ తయారయ్యారనమాట. కాబట్టి వాళ్ళందరూ అలా ఖాళీగా ఆ రాజ్యంలోనే కూర్చోలేదు. వాళ్ళంతా మాతతో పాటుగా వాళ్ళు కూడా వెళ్లారనమాట. ఇక్కడ ఇది చాలా గొప్ప విషయం. సరే. అక్కడికి వాళ్ళ యొక్క సేవలందించటానికి ఎంతోమంది ఆడవాళ్ళు, తర్వాత వేరే వేరే అంటే క్షత్రియ కుటుంబాలు కాకుండా మిగిలిపోయినటువంటి ఉంటారు గదా! మగవాళ్ళు. వాళ్ళు కూడా మాతకి చేదోడు వాదోడుగా అందరూ అక్కడికి చేరుకున్నారనమాట. అది మాత చూపిచ్చిన అంటే ఆమె తెర వెనకాల ఉండే ఎంతోమంది సహృదయుల్ని తయారు చేశారు. వీళ్ళు సైన్యమే. ఇక్కడ వీళ్ళు కూడా మరి సైనికుల్లాగానే వీళ్ళు కూడా శ్రమిస్తున్నట్టే అనిపించింది. వాళ్ళు కూడా ఆ బ్యాటిల్ ఫీల్డ్‌కి అంటే ఆ యుద్ధ భూమికి బయలుదేరారనమాట మాతతో పాటు. మాత వెళ్తున్నారు, ఇలా చేస్తున్నారు అని తెలిసిన వెంటనే ఎంతోమంది మేము వెళ్ళాలి, మేము గూడా సహాయం చేయాలి అని వాళ్ళు బయలుదేరారు. అలా బయలుదేరిన వాళ్ళే మన రేవతి, తర్వాత సుజాత గూడా. తను ఇంత కష్టంలో ఉన్నా కూడా మాత చేస్తున్నారు. మాత కూడా కష్టంలో ఉన్నారు గదా! అభిమన్యుడిని కోల్పోయారు. అయినా కూడా ఆ మాత సేవలో వీళ్ళు కూడా వెళ్లారనమాట. మేనక అదే సారీ మన సుజాత తర్వాత రేవతి. సరే వీళ్ళు ఇలా వెళ్తారు. చాలా మంచి ఉద్దేశంతోటే సుజాత వెళ్తుంది. కానీ వాళ్ళకి క్షత్రియులు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు, ఆ యుద్ధం గురించి కానీ అవన్నీ వాళ్ళకి అవగాహన లేదు. కానీ చెయ్యాలనే ఒక మనస్సు లోపల ఆరాటం అయితే ఉంది. ఏదో ఒకటి మా ఉడతా సహాయం, ఉడతా భక్తిగా అంటారు గదా! అలా వెళ్లారనమాట. ఆ యుద్ధ భూమిలోకి ప్రవేశించగానే అదే ఆ శిబిరంలోకి ప్రవేశించగానే వాళ్ళు ఆ యుద్ధం నుంచి తీసుకురాబడినటువంటి వాళ్ళందరినీ ఒక ప్లేస్‌లో పడుకోబెడతారనమాట. కొంతమంది గాయపడిన వాళ్ళుంటారు. తర్వాత కొంతమంది చనిపోయిన శవాలుంటాయి అక్కడ. అంటే అలాంటి శవాలకు కూడా అంత్యక్రియలు కూడా మాత చేయిస్తున్నారనమాట. చూడండి ఆమె దయార్ద్ర హృదయం అసలు ఒకసారి మనం మనసులోనే మన నమస్కారాలు అర్పిద్దాం మాతకి. అలాగా వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ యొక్క ఆ ప్లేస్‌లో పడుకోబెట్టినప్పుడు వీళ్ళకి అంటే ఒక ప్లేస్‌ని చూసి వాళ్ళందరిని తీసుకొచ్చి డంప్ చేస్తున్నారు. అంటే పడుకోబెడుతున్నారు. ఇగ అట్లట్లా వేస్తున్నారు. ఎందుకంటే కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. అంత వేల మంది సైనికులనమాట. ఆ చుట్టూ ఏమో శిబిరాలు ఏర్పాటు చేశారు. ఆ శిబిరాల్లో కొంతమంది ఉండి వీళ్ళని మెల్లగా లోపలికి తీసుకెళ్లడం, బతికున్న వాళ్ళని తీసుకెళ్లడం, వాళ్ళకి కావాల్సిన సపర్యలు చేయడం ఇవన్నీ చూసుకుంటున్నారు. అయితే ఎవరెవరు ఏ శిబిరంలో ఉన్నారో ఎవరికీ అర్థం అవ్వట్లేదన్నమాట. వెతుక్కుంటున్నారు ఇంకా. సరే రేవతి మన సుజాత లోపలికి వెళ్ళగానే ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళగానే చాలా సుజాతకి ఆ రక్తసిక్తమయ్యి, ఆ రక్తపు మడుగులో అలా కొట్టుకుంటూ బాధతో మూలుగుతున్నటువంటి వాళ్ళు, తర్వాత శవమై పడిపోయిన వాళ్ళు, వీళ్ళందరినీ చూసి తను చాలా భయపడిపోతుందనమాట. ఎంత అంటే ఎలాంటి ఒక రక్త సముద్రంలో ఉన్నానా అన్నట్టుగా అనిపిస్తుంది తనకి. అంటే తనకి వారు అంటే ఆ యొక్క యుద్ధం వల్ల వచ్చినటువంటి ఆ పర్యవసానాలన్నీ తను ఊహించలేదు గదా! ఇలాంటి వాటిని తను ఫేస్ చేస్తుందని తనకి అనుకోలేదు గదా! ఒక్కసారి షాక్ అనిపిస్తుంది. తను తమాయించుకోలేదు. నడవలేకపోతుందనమాట. అలా అసలు వాళ్ళు అడుగు తీసి అడుగు వేయటానికి కూడా ఖాళీ లేదట. అంతమంది అక్కడ భీకర ఏమంటారు రక్తంలో ఆ విషాదం మొత్తం అలుముకొని ఉన్నదనమాట ఆ ప్రాంతమంతా. అంత భయానక ఘోష ఇంత ఒక భయానక ఘోషకు అదొక ప్రతిరూపంగా మనము చెప్పొచ్చనమాట. అయితే సరే అవన్నీ దారి చేసుకుంటూ వీళ్ళు నడుస్తూ ఉంటే రేవతి అంటుంది, "నేను నా భర్తని కూడా వెతకాలి. ఆయన గూడా వచ్చారు గదా! సేవ చేయడానికి. కాబట్టి నేను ఆయన ఎక్కడున్నారో నేను చూస్తాను. మరి నువ్వు వెళ్ళగలవా? నువ్వు ఒక్కదానివి నువ్వు పర్వాలేదా?" అంటుంది. అంటే పర్వాలేదు నేను వెళ్ళగలనులే ఇక్కడి నుంచి మెల్లగా ఆ శిబిరం దాకా వెళ్ళాలన్నమాట తను. కానీ ఆ శవాల్ని దాటుకుంటూ తను ఆ శిబిరాన్ని చేరుతుందని అనుకోలేదు సుజాత. అంత ఇంక నేను కళ్ళు తిరిగి పడిపోతానేమో అన్నట్టుగా తనకి అనిపిస్తూ ఉంటుంది. అంటే ఆల్రెడీ తను మేనక మరణం చూసి ఉంది గదా! ఆ బాధలో కూడా ఉందనమాట. దాంతో ఆమె మనసంతా గూడా ఆందోళనగా, కన్‌ఫ్యూజ్డ్‌గా అట్లా ఉంటుందనమాట. అదంతా మృత్యు విలయం గదా! మరి ఆ తాండవం చేస్తోంది మృత్యు ఘోష అక్కడ. అలాంటి పరిస్థితిలో తను నడవలేకపోతుంది అదంతా చూసి. ఇంక నేను
పడిపోతానేమో అని కళ్ళు తిరుగుతున్న సమయంలో అక్కడ ఆమెకి వెనక నుంచి ఎవరో తన భుజం మీద చెయ్యేస్తారు. ఎవరా అని వెనక్కి తిరిగి చూసేటప్పటికి అంజలి ఉంటుంది అక్కడ. అంజలి చూసి అంటుంది, ఇదేంటి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అంటుంది. అంటే సుజాతకే తెలీదు తను ఏం చేస్తోందో, అసలు ఎక్కడికి వెళ్ళాలో తనకేం తెలీదనమాట. అలా క్వెషన్ మార్క్‌గా చూస్తుంది అంజలి వైపు. అప్పుడు సరే అంజలి అంటుంది, "సరే, సరే పద, నేను నా శిబిరానికి నేను తీసుకువెళ్తాను" అని చెప్పి తీసుకెళ్తుంది. తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఆహ్, మాట్లాడుతుంది. "నువ్వెందుకొచ్చావు? మేనక పోయిన బాధలో ఉన్నావు కదా! ఎందుకొచ్చావు?" అని అన్నట్టుగా అంటుందనమాట. "అవును, మేనక వెళ్ళిపోయింది. కానీ నీకెలా తెలుసు?" అంటే, "అప్పుడు మాత చెప్పారు నాకు" అని చెప్పి అంజలి అంటుందనమాట. అన్న తర్వాత మరి ఈ ఇక్కడ అడుగుతుంది మామూలుగా, "ఇక్కడ నారాయణి సైన్యాన్నే ఆ మాత చూస్తున్నారా" అని. అప్పుడు అంజలి అంటుంది, "లేదు, లేదు, మాత అందరూ ఒకటే. బాధకి అందరూ ఒకటే గదా! కాబట్టి అందరిని ఏమి అడగొద్దు. నువ్వు నారాయణి సైన్యమా, నువ్వు పాండవ సైన్యమా ఇవేమి అడగొద్దు. వచ్చిన వాళ్ళందరినీ ఆదరించండి. వచ్చిన వాళ్ళందరికీ సహాయం అందించండి అని మాత ఆజ్ఞాపించారు. కాబట్టి ఎవరు వస్తున్నారు అన్నది మాకనవసరం. వచ్చిన వాళ్ళకి సేవ చేస్తున్నాం" అని చెప్పి అంజలి చెప్తుంది. అప్పుడు సుజాత అంటుంది, "అభిమన్యుడి మరణం చాలా కలిచివేసింది. ఎంతో మందిని అది బాధ పడేలా చేసింది. ఎందుకు అలా జరిగింది? ఎందుకు అంత భయంకరంగా అభిమన్యుడిని మాత శ్రీకృష్ణుల వారు ఉన్నా కూడా ఆ మరణాన్ని ఎందుకు జరగనిచ్చారు" అని బాధతో అడుగుతుందనమాట. ఎందుకు అని. సుజాత మనకి ముందుగా తెలుసు కదా! సుజాతకి చాలా డౌట్స్ ఎక్కువ. ఇప్పుడు డౌట్స్ పోయి క్వెషన్స్ మొదలయ్యాయన్నమాట. కొంచెం ఇంప్రూవ్ అయింది. సో, ఇప్పుడు అది అడుగుతుందనమాట. అడగగానే అంజలి అలా చూస్తుంది సుజాతని. చూస్తూ ఏ రకమైన భావన తనలో కనపడలేదు సుజాతకి. అంటే ఒక్క శాంతి తప్ప తనలో అలజడి కానీ, లేకపోతే ఒక రకమైనటువంటి సాడ్ ఎమోషన్ గానీ, అంటే ఏ రకమైన ఉద్వేగం గానీ ఇట్లాంటివేవీ లేవనమాట తనలో. ఆమె కళ్ళల్లో, మనసులో, గుండెలో అంటే మొత్తం తన అంతరంగం నుంచి ఆ శాంతి ఆమె కళ్ళ ద్వారా ప్రతిబింబిస్తోంది. అది యోగుల యొక్క స్థితి అలా ఉంటుంది. అంటే చుట్టూ ఎలా ఉన్నా ఎంతో ఆమెకి ప్రాణానికి ప్రాణమైన మాతకి ప్రాణానికి ప్రాణమైన అభిమన్యుడి మరణం జరిగినా గూడా ఆ యోగిని అయినటువంటి అంజలి ఎంత స్థితప్రజ్ఞతతో ఉందో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. తన కళ్ళల్లో శాంతిని చూస్తూ తను కూడా ఫీల్ అవుతుంది. సుజాత కూడా ఎంత శాంతిగా ఉందేంటి? ఇంతగా గొప్ప లాస్ జరిగినప్పుడు ఇంత శాంతిగా ఎలా ఉండగలరు అనుకుంటూ అటు చూస్తుందనమాట. అప్పుడు ఆమె చెప్తుంది అంజలి, అంత శాంతి మన వాళ్ళు కోల్పోయినా గానీ, ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు గానీ, అంత శాంతిలో ఎవరు ఉండగలరు? ఆ స్థితిలో ఉండడం అంటే ఎంత వాళ్ళకి జ్ఞానం ఉంటే ఉండగలరు మరి? సరే, అంజలికి పూర్వపర జ్ఞానం తెలుసు. కాబట్టి స్థితంగా ఉండగలుగుతోంది. ఇప్పుడు మనకి అన్నీ జరుగుతున్న దానికి కారణము మనకి తెలిసిందనుకోండి, మనం పెద్దగా బాధపడం గదా! అలాగే అంజలి, మాత, కృష్ణుల వారు వీళ్ళందరూ కూడా. అలా అప్పుడు అంజలి చెప్పడం మొదలుపెడుతుందనమాట. ఏం చెప్పింది అంజలి అంటే, లేదు, దీనికి ఒక రీజన్ ఉంది. దీనికొక కారణం ఉంది. ఏంటి ఆ కారణం అంటే, వీళ్ళందరూ కూడా యాదవ వంశానికి చెందిన వాళ్ళు కదా! వీళ్ళు. సో, అంటే కౌరవులు, పాండవులు వీళ్ళంతా కూడా వీళ్ళకి ముందు అంటే ఏం చెప్తోందంటే తను, ఇది యాదవ వంశం కానీ, కురు వంశం కానీ వీళ్ళందరూ కూడా చంద్రవంశానికి సంబంధించిన వాళ్ళనమాట. అంటే వీళ్ళ యొక్క ఆరిజిన్ అంటే మొట్టమొదట వాళ్ళందరూ కూడా చంద్రవంశానికి నుంచి వచ్చినటువంటి వాళ్ళు. వీళ్ళకి ఫస్ట్ ఉన్నటువంటి ఆ యొక్క ఫౌండర్ ఎవరు ఆ వంశానికి అంటే ఆ యొక్క ఏమంటారు లీనియేజ్ అంటాం గదా! ఆ వంశానికి సంబంధించిన వాడు పురూరవ మహారాజ్ అని ఆయననమాట. అక్కడ నుంచి ఈ యాదవులు, కౌరవులు వీళ్ళందరూ అంటే కురుస్ వచ్చారు. యాదవాసు, కురు వాళ్ళు వచ్చారు. కురు నుంచి పాండవాసు, కౌరవాసు వచ్చారని మనకు తెలుసు కదా! అలా అన్నమాట. అయితే ఈ పురూరవ మహారాజ్ ఎవరైతే ఉన్నారో ఆ చంద్రవంశానికి సంబంధించినటువంటి మెయిన్ మొట్టమొదటి ఆరిజిన్ అతను, ఆయన చంద్రదేవుణ్ణి ఆయన వర్షిప్ చేసేవారు. చంద్రదేవుణ్ణి ఆయన పూజించేవారనమాట. చాలా వరకు చంద్రదేవుడికి సంబంధించిన అంటే చంద్రుడికి సంబంధించినటువంటి శక్తులు
శక్తులు చాలా ఆయనలో ఉండేవన్నమాట. వాళ్ళకి చాలా కనెక్షన్ ఉండేది. ఒక ప్రత్యేకమైనటువంటి బాంధవ్యం ఉండేది లూనార్ దేవతలతోటి. అంటే చంద్రుడికి సంబంధించిన దేవతలతోటి వాళ్ళకి కొంత రిలేషన్ ఉండేదన్నమాట. అయితే ఈ సుభద్రకి, అర్జునుడికి పెళ్ళికి ముందే మాత అను శ్రీకృష్ణుల వారు ఎక్కువ శాతం చంద్రలోకానికి వెళ్తూ ఉండేవారట. వాళ్ళు చాలా లోకాలకి ఇలా వెళ్తూ వచ్చారు. మనం ఇంతకు ముందు గూడా చూసాము. అలాగే చంద్రలోకానికి కూడా మాత అను శ్రీకృష్ణుల వారు తరచుగా వెళ్తూ ఉండేవారనమాట. అలా వెళ్తున్న క్రమంలోనే ఏం జరిగింది అంటే ఇది మనకి మహాభారత కథలో లేదు. నిజం చెప్పాలంటే ఇది మరి నాకు తెలిసినంత వరకు ఈ కథ లేదు. కానీ ఇది ఈవిడ యొక్క అంతరంగంలో చూసినటువంటి అంటే ధ్యానంలో చూసిన పుస్తకం కాబట్టి ఈవిడ రాశారనమాట. ఇది కథ ఒకసారి మీరు కొంచెం జాగ్రత్తగా వినండి. అయితే చంద్రలోకానికి వెళ్ళినప్పుడు ఆ చంద్రుడిని అక్కడ చంద్రుడు, రోహిణి వీళ్ళందరూ ఉంటారు. ఆ చంద్రుడికి, రోహిణికి ఒక కొడుకు ఉంటాడు. అతని పేరు వర్చస్ అన్నమాట. ఆ వర్చస్‌ని చూడగానే రుక్మిణీ మాతకి ఎందుకో చాలా ప్రేమ కలుగుతుంది. ఎందుకు అంటే అతను చాలా నోబుల్‌గా ఉంటాడనమాట. చాలా సహృదయంగా, చాలా ప్రసన్నంగా, తర్వాత మాతను శ్రీకృష్ణుల వారి పట్ల చాలా ప్రేమతోటి డెడికేటెడ్‌గా ఉంటాడనమాట. నారాయణి అమ్మ అంటే నారాయణుడే అని వాళ్ళకి తెలుసు కాబట్టి ఇంకా ఎక్కువ ప్రేమ వాళ్ళు అంటే ఇంకా ఎక్కువ గౌరవంగా, ప్రేమగా ఆ అబ్బాయి వీళ్ళతో పాటు ఉండేవాడు. కాబట్టి రుక్మిణీ మాతకి చూడగానే ఆయన మీద ప్రేమ కలుగుతుంది ఆ బాబు మీద. అతను ఒక 16 ఏళ్ళు, 15 ఏళ్ల వాడనమాట. సరే శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే చంద్రదేవుడి దగ్గరికెళ్ళి చెప్తాడు. రాబోయే రోజుల్లో హఠాత్తుగా ఒక రకమైనటువంటి యుద్ధం లాంటి సంఘటన మనము ఏమంటారు ఊహించినటువంటి ఒక హఠాత్ పరిణామం జరగబోతోంది. దానివల్ల కురు వంశానికి ప్రాబ్లమ్ వచ్చే ఛాన్స్ ఉంది. కురు వంశాన్ని కొనసాగింపు మనకి ప్రశ్నార్థకంగా జరగబోతోంది. కాబట్టి ఇక్కడి నుంచి కొంతమందిని నువ్వు భూమి మీద భర్త తీసుకునేలాగా పంపించండి అని చెప్పి చంద్రదేవుణ్ణి అడుగుతాడు. అప్పుడు అలా అడుగుతూ ముఖ్యంగా నాకు నీ కొడుకైనటువంటి వర్చస్‌ని నాకు భూమి మీదకి నువ్వు పంపించాలి అని చెప్పి అడిగినప్పుడు అతను తన కొడుకుని వదులుకోవడానికి అంటే పంపించడానికి అంత ఇష్టపడడు. అప్పుడు శ్రీకృష్ణుల వారు చెప్తారు, "ఎక్కడ జన్మ నువ్వేం భయపడక్కర్లేదు. నేనెప్పుడు వాడిని చూసుకునేలాగా నా చెల్లి సుభద్రకి వాడిని కొడుకుగా మనము తీసుకెళ్దాము" అని చెప్పి అడుగుతాడనమాట. అప్పుడు అతను అడుగుతాడు, "మరి సుభద్ర ఎవరిని పెళ్లి చేసుకుంటుంది" అని. అప్పుడు వెంటనే మాత టక్కున సమాధానం చెప్తారు. శ్రీకృష్ణుల వారు చెప్పక ముందే. అంటే సుభద్ర అంటే మాతకి ప్రత్యేకమైనటువంటి బంధం ఉంది కదా! అందుకని మాత ఏం చెప్తారంటే అర్జునుడు అని చెప్పి మాత చెప్పేస్తారు. అప్పుడు ఆ చంద్రదేవుడికి తెలుసు కాబట్టి అర్జునుడు కూడా చంద్రవంశానికి సంబంధించిన వాడే అని మనం చెప్పుకున్నాం కదా! ఇదంతా కురువంశము వీళ్ళందరూ మెయిన్ చంద్రవంశానికి సంబంధించిన వాళ్ళని. అందుకని చంద్రదేవుడు సరే అతను చాలా గొప్పవాడు. నాకు తెలుసు అతని యొక్క విద్యలు కానీ, అతని యొక్క మనస్సు అంటే అతని యొక్క యోగ శక్తి కానీ ఇవన్నీ కూడా మాకు తెలుసు. విలువిద్య చాలా గొప్పగా నేర్చుకున్నాడని, చాలా విలువలతో కూడినటువంటి వాడు అని చెప్పి కాబట్టి ఒప్పుకుంటాడనమాట. కానీ రోహిణి మాత్రం ఇష్టపడదు. ఎంతైనా తల్లి మనసు కదా! మరి కొడుకుని దూరం చేసుకోవాలి. అది ఎన్నో బాధలతో కూడినటువంటి భూలోకానికి పంపించాలి అంటే కొంచెం ఆవిడకి కష్టంగా ఉంటుంది. అప్పుడు కృష్ణుడు ఆమెను ఒప్పించడానికి చెప్తాడు. "ఎక్కువ సంవత్సరాలు వద్దమ్మా. 16 సంవత్సరాలు వరకు మాత్రమే. 16 సంవత్సరాలు నిండగానే నేను మళ్ళీ మీ కొడుకుని మీ లోకానికి పంపిస్తాను" అని చెప్పి కృష్ణుడు చెప్తాడు. ఆమె అయిష్టంగానే ఒప్పుకుంటుంది. ఒప్పుకొని రుక్మిణీ మాతతోటి పక్కకు తీసుకెళ్ళి తను అడుగుతుందనమాట. భూమాత అంటే భూమి మీదకి పంపించడం అంటేనే బాధల వలయంలోకి పంపించడము. చాలా రకాలైనటువంటి బాధలు, రకరకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని నేను విన్నాను. కాబట్టి నా కొడుకుని మాత్రం ఏదైతే హఠాత్ ఉంది కదా! ఒక సంఘటన ఏదో జరగబోతోంది అంటే యుద్ధం లాంటి సంఘటన ఏదో జరగబోతోందని చెప్తున్నారు గదా! అట్లాంటిదే గనక వస్తే నా కొడుకుని మాత్రం అతి భయంకరమైనటువంటి పరిస్థితిలో మాత్రం ఆయన మరణం ఉండకూడదు. ఆయనకి పెయిన్ లేకుండా అంటే నొప్పి లేకుండా, బాధ లేకుండా, ఆ యొక్క సఫరింగ్ లేకుండా కొంచెం నువ్వు చూసుకో అని చెప్పి మాతని అడుగుతుంది. మీరు చూసుకోండి అని చెప్పి మాతని ఆవిడ వేడుకుంటుంది. అప్పుడు మాత ఆమెకి భరోసా ఇస్తారు. ఏం పర్వాలేదు నేను చూసుకుంటాను. అతనికి ఎలాంటి మరణం వచ్చినా అతనికి నొప్పి లేకుండా నేను చూసుకుంటానని మాత చెప్తారనమాట. అక్కడ మాట ఇస్తారు.
ఇది జరిగిన కథ అక్కడ. ఆ తర్వాత ఏం జరిగింది మరి అంటే, అలా అభిమన్యుడు మనకి భూమి మీదకి రావడం జరిగింది. అంటే సుభద్రకి అర్జునుల వారికి అక్కడ జన్మ తీసుకోవడం జరిగింది. యుద్ధానికి ముందే చాలా చిన్న వయసులోనే అందుకే అర్జునుడికి కూడా వివాహం చేస్తారనమాట. వివాహం చేసి ఒక మత్స్య లోకానికి సంబంధించినటువంటి యువతి, ఈ ఉత్తర ఆమెతోటి వివాహం జరుగుతుంది. తర్వాత ఆ విధంగా అభిమన్యుడు తర్వాత కాలంలో అంటే కురువంశానికి తర్వాత ఇంక మరి వంశస్థులు ఎవరున్నారు ఈ యుద్ధం తర్వాత అంటే మనకు తెలుసు కదా! అర్జునుడి యొక్క వాళ్ళ కొడుకులే తర్వాత పరీక్షిత్ మహారాజు వీళ్ళందరూ కూడా పరిపాలన జరిగింది. వీళ్ళ వల్లనే జరిగింది. అంటే అభిమన్యుడు లేకపోతే ఇంకా వాళ్ళ వంశం అన్నది ఉండేది కాదు. ఈ అభిమన్యుడు రాక కూడా ఇలా జరిగిందనమాట. కాబట్టే 16 సంవత్సరాలకి అతను చనిపోవలసొచ్చింది అని చెప్పి అంజలి సుజాతకి చెప్తుంది. మరి ఎలా చనిపోయాడు? మరి అంత బాధ అంత అభిమన్యుడు వ్యూహంలోకి ఆహ్, పంపించారు. చక్రవ్యూహము, పద్మవ్యూహము ఇలాంటి వ్యూహాల్లోకి ఆయన్ని అర్జునుడిని అటు రానీయకుండా అర్జునుడినేమో వేరే వైపుకి డైవర్ట్ చేసి అందరూ చుట్టుముట్టి అక్కడ ఎవరు కర్ణుడున్నాడు, అశ్వత్థామ ఉన్నారు. వీళ్ళందరి ముందు కూడా ఇలాంటి సంఘటన జరిగింది అని చెప్పి అని సుజాత అంటుందనమాట. అంటే వాళ్ళు విని ఉన్నారు కదా! ఎలాంటి పరిస్థితి ఎదుర్కొన్నాడు అన్నది అడుగుతుంది. అడిగినప్పుడు అంజలి చెప్తుంది, లేదు ఆ రోజు అభిమన్యుడి మరణానికి ఆ ఫస్ట్ అర్ధరాత్రి అంటే రేపు పొద్దున ఆయన చనిపోతాడు యుద్ధంలో అనంగా ఆ అర్ధరాత్రి రోజున ఆహ్, ఆయన వచ్చి చెప్పారంట. ఎవరికి? మన రుక్మిణి మాతకి ఇంకా తన టైము అయిపోయింది. వెళ్ళవలసొస్తుంది అని చెప్పి ఆయన చెప్పారు. ఆహ్, అప్పుడు మాత ధ్యాన స్థితిలో ఆమె నిమగ్నం అయిపోయింది. ఆ అర్ధరాత్రి నుంచి నెక్స్ట్ రోజంతా కూడా ఆమె ధ్యాన స్థితిలో ఉండిపోతుందనమాట. చెప్తుంది అంజలికి. అంజలి ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు సాయంత్రం వరకు సూర్యాస్తమయం అయ్యే వరకు నువ్వు డోరు ఓపెన్ చెయ్యొద్దు. నువ్వు లోపలికి రావద్దు. నువ్వు బయట కూర్చొని సాధ్యమైనంత వరకు ధ్యాన స్థితిలోనే ఉండు అని చెప్పి మాత చెప్పి లోపలికి వెళ్ళిపోయి తలుపేసుకుంటారనమాట. ఇంకా లోపల నుంచి అరుపులు వినిపిస్తా ఉంటాయి, మూలుగులు వినిపిస్తా ఉంటాయి, ఏడుపులు వినిపిస్తా ఉంటాయి. ఇంకెక్కడ ధ్యానం చేసుకోగలదు అంజలి? చేసుకోలేదనమాట. మధ్యలో లేచి వెళ్ళిపోదామా అనుకుంటుంది. కానీ మాత చెప్పిన ఆజ్ఞ గదా! మరి లోపలికి రావద్దు అని. అందుకనే ఆగిపోతుంది. అలా జరుగుతూనే ఉంటుంది. ఇంకా సాయంత్రం అవ్వొచ్చేటప్పటికి చాలా గట్టిగా అరుపు వినిపిస్తుందనమాట. అరుపు వినిపిచ్చి, ఏడుపు వినిపిచ్చి ఇంకా తర్వాత నిశ్శబ్దం అయిపోతుంది. అప్పుడు ఇంకా ఆ టైం అయిపోయిన తర్వాత మాత చెప్పిన సమయం గడిచిన తర్వాత గబగబా తలుపులు తెరుచుకొని లోపలికి వెళ్తుంది. అక్కడ శ్రీకృష్ణుడు ఉంటారు. శ్రీకృష్ణుల వారు అసలెక్కడుండాలి? కురుక్షేత్ర సంగ్రామంలో ఉండాలి. కానీ ఈ తలుపులు యేసినట్టే ఉన్నాయి. లోపల కృష్ణుల వారున్నారు. కృష్ణుల వారు రక్తసిక్తంగా పడున్నటువంటి రుక్మిణీ మాతని ఆమె సొమ్మసిల్లి రక్తంలో మొత్తం బాణాలు తర్వాత ఆ బాణం తాలూకా గుచ్చిన గాయాలు వాటి నుంచి రక్తస్రావమై ఆమె రక్తపు మడుగులో పడిపోయి ఉంటారనమాట. ఆవిడ్ని ఎత్తుకొని ఆయన పైన పడుకోబెట్టి అవన్నిటిని తుడిచేసి అప్పుడు అంజలికి చెప్తారు. అంజలి చూసి ఏడుస్తుంటుంది ఇంకా. ఎందుకంటే మాత అంటే ఎంత ప్రాణం అది ఎన్నో జన్మల నుంచి వస్తోంది గదా! చూసి తట్టుకోలేకపోతుంది అంజలి. అయ్యో! మాతకి ఏమైంది? నేను ఇక్కడే ఉండి మాతని నేను సరిగ్గా చూసుకోలేకపోయానా? నేను లోపలికి వస్తే బావుండేదా? అని చెప్పి కృష్ణుల వారిని ఆదుర్దాగా అడుగుతుంది. ఆయన ఎంతో శాంతంగా, ఎంతో ఆదరంగా అవన్నీ ఏం కాదు. ఆమె అభిమన్యుడి యొక్క బాధని తీసుకున్నారు. అభిమన్యుడు మృత్యువాత పడుతున్నప్పుడు ఆయనకి అక్కడ తగులుతున్నటువంటి గాయాలన్నీ కూడా ఇక్కడ మాత వాటిని తీసుకున్నారు. ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారు అని చెప్పి ఆహ్, ఆయన చెప్తారనమాట. తట్టుకోలేదు అంజలి ఏడుస్తూ ఉంటుంది. మరి మీరెందుకు ఊరుకున్నారు? ఇంత పెయిన్ మాత పడుతుంటే మీరేం చేస్తున్నారు? మీరెందుకు ఆవిడని ఇలా అగ్రీ చేశారు. దీనికి ఎందుకు ఒప్పుకున్నారు అని చెప్పి అంజలి అడుగుతుంది. అప్పుడు ఆయనంటారు చూడండి మరి అది అంత ప్రేమ అన్నమాట. ఆయనంటారు, "మరి ఆవిడొచ్చిందే అందుకు కదా! ఆవిడ గాక ఇంకెవరు తీసుకుంటారు?" అంటారు. ఆవిడొచ్చిందే అందుకు. లేకపోతే వైకుంఠంలోనే ఉండేది కదా!
అంటారనమాట. అంటే అంత ప్రేమ ఉంటుంది భగవంతుడు ఆయనకి మన పట్ల. ఆయన ఒకసారి రక్షణ ఇచ్చారు అంటే ఎక్కడో చంద్రలోకంలో వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాటకి మాత కట్టుబడి ఆయన యొక్క బాధంతా మన అమ్మ తీసుకున్నారనమాట. రుక్మిణి మాత తీసుకున్నారు. అప్పుడు శ్రీకృష్ణుల వారు చెప్తారు, "పర్వాలేదు, నేను ఆమెకి హీల్ చేశాను చాలా వరకు. ఆవిడ రేపటికి నార్మల్ అవుతారు. ఏం పర్లేదు" అని చెప్పి, "చూసుకో నువ్వు జాగ్రత్తగా" అని ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇది జరిగింది అని చెప్పి సుజాతకి చెప్తూ అంజలి ఏడుస్తుంది. మాతని అలాంటి పరిస్థితిలో చూసిన అంజలి మళ్ళీ అది గుర్తు తెచ్చుకునేటప్పటికి కళ్ళ వెంబట నీళ్ళొస్తాయన్నమాట. అప్పుడు సుజాత చాలా, అంటే అంజలి ఎంతో స్థితప్రజ్ఞత ఉన్నటువంటిది, ఎంతో యోగత్వం ఉన్నటువంటి ఒక గొప్ప యోగిని నిజం చెప్పాలంటే. అలాంటి ఆమె కళ్ళ వెంబట 2 చుక్కలు నీళ్లు కారి కింద పడుతుంటే చాలా విచిత్రంగాను, బాధగాను, ఆశ్చర్యంగాను చూస్తుంది సుజాత. అప్పుడు అంజలి అంటుంది, "నన్ను క్షమించు, నేను ఇలా కూడా బాధపడకూడదు. ఎందుకంటే మన మాత మనకి చెప్పిన విషయాలు మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఈ బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి ఏవి మనల్ని చలింప చేయకూడదు. అట్లా చెలింపచేస్తే మనం మన బాధలోనే మనం ఉంటే మనం ఇంకొకళ్ళకి సహాయం చేయాలి గదా! నన్ను క్షమించు, కానీ నేను వీటిని ఆపలేకపోయాను" అని చెప్పి అంజలి చెప్తుంది సుజాతకి. సుజాత ఇవన్నీ వింటూ ఆశ్చర్యంగా చూస్తూ, అంటే అభిమన్యుడు చంద్రదేవుడా, చంద్రుడికి సంబంధించిన వాడా అని చెప్పి అడుగుతుందనమాట. అసలు ఇది ఎలా సాధ్యం? చంద్రుడు, చంద్రలోకానికి సంబంధించిన వాళ్ళు కూడా మన మధ్య తిరుగుతూ ఉంటారా? అయినా ఎక్కడో ఉండే కురుక్షేత్రంలో ఉండవలసినటువంటి శ్రీకృష్ణుల వారు సడన్గా ఇక్కడికి ఎలా వచ్చారు? ఇలా రకరకాలుగా ఆమెకి వస్తా ఉంటాయి డౌట్లు. మీకు మనకు తెలిసిందే, అది అడుగుతుంది, ఇది సాధ్యమేనా అసలు చంద్రలోకంలో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉండడం అన్నది అని అడిగితే, అప్పుడు అంజలి చెప్తుంది, ఎన్నో తలాల నుంచి, ఎన్నో లోకాల నుంచి ఎంతో మంది జీవాత్మలు ఎన్నో రకాలైనటువంటి రూపాలు తీసుకొని భూమి మీద సంచరిస్తున్నాయి. కొన్ని మనకి తెలిసుంటాయి, కొన్ని మనకి తెలియకుండా కూడా చాలా రకాలైనటువంటి తలాల నుంచి వచ్చినటువంటి జీవాలు ఉన్నాయి. అవి మనం కళ్ళతో చూసి, మనం స్పర్శతో మనకి తెలిసినప్పుడే మనకి అయినా కూడా మనం అంగీకరించం. ఇప్పుడు అభిమన్యుడు రూపం తీసుకునే ఉన్నాడు, మనిషి రూపంలోనే ఉన్నాడు, మన మధ్యలోనే ఉన్నాడు, కానీ మనం అంగీకరించలేకపోతున్నాం అప్పుడు. అయితే అలాంటివే చాలా రకాలైనటువంటి యానిమల్స్ కూడా ఉన్నాయి. కొన్ని రూపానికి అతీతంగా, అంటే మనకి కనపడని రూపాల్లో కొన్ని ఉన్నాయి. మనం చూడలేనటువంటి, భౌతికమైనటువంటి కళ్ళతో చూడలేనటువంటి రూపాల్లో ఉన్నాయి. చాలా రకాల తలాల నుంచి, చాలా రకాలైనటువంటి తలాల్లోంచి వచ్చినటువంటి జీవాలు ఇక్కడ ఉన్నాయి అని చెప్పి అంజలి చెప్తుందనమాట. సుజాత ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది, నమ్మలేనట్టుగా. అప్పుడు అంజలి ఇంకొక విషయం కూడా చెప్తుంది. అభిమన్యుడు చనిపోయే టైంకి అభిమన్యుడికి ముందుగానే వివాహం జరిగింది గదా! తర్వాత తనకి ఒక కొడుకు పుట్టాడు. నిన్న మొన్న, అంటే ఈ చనిపోయిన తర్వాత ఆమె జన్మనిస్తుందనమాట. అభిమన్యుడి భార్య, అప్పటికి ఆమె ప్రెగ్నెంట్. తను జన్మ ఇస్తుంది. అంటే అదే మెయిన్ ఉద్దేశ్యం గదా! అతని యొక్క ఆ యొక్క జన్మకి పర్పసే అది. ఆ యొక్క వంశాన్ని కొనసాగింపుగా కోసం వచ్చాడు. అది జరిగింది, వెళ్ళిపోయాడు. అది అసలు దాని వెనక ఉన్న అంతరార్థం అదనమాట. సరే, ఇదంతా చెప్పిన తర్వాత అంజలి అంటుంది, "నువ్వస్సలు మంచిగా కనపడడం లేదు. నువ్వు చాలా నీరసంగా ఉన్నావు. నీకు రెస్ట్ అవసరము. నువ్వు ఇప్పుడప్పుడే పనిలోకి రావద్దు, సేవలోకి రావద్దు. నువ్వు ఇక్కడే రెస్ట్ తీసుకో" అని చెప్పి చెప్తుంది. "ఈశాన్ ఎక్కడున్నాడో చూసి నీ దగ్గరికి పంపిస్తాను" అని అంటుందనమాట. అప్పుడు సుజాత అంటుంది, "ఏంటి ఈశాన్ ఇక్కడే ఉన్నాడా" అని. "లేదు, నిన్న వచ్చారు. ఈశాను, కాశిని ఇద్దరు కూడా ఇక్కడికే రాత్రి వచ్చారు. ఎందుకంటే కాశిని యొక్క ఇద్దరు అన్నలు చంపబడ్డారు ఈ యుద్ధంలో. వాళ్ళ నాన్న చాలా తీవ్రంగా గాయపడి ఉన్నారు. ఆల్మోస్ట్ ఆయనకి ఇంకా ఆఖరి గడియలు గడుస్తున్నాయి. కాబట్టి కాశిని వాళ్ళ నాన్నని చూసుకోవడానికి వచ్చింది" అని చెప్తుంది. "నువ్వు రెస్ట్ తీసుకో" అని చెప్తుంది. సరే, అంజలికి ప్రణామం చెప్పి తన లోపల చాలా ఒక రకమైనటువంటి ప్రశాంతత వస్తుందనమాట. అంతకు ముందున్నటువంటి ఆందోళన, కన్ఫ్యూజన్ కొంతవరకు తగ్గి తను కొంత ఊరట పడింది. ఆ ఊరట పడి వెంటనే ఈశాన్ని గాని, కాశినిని కానీ కలవాలి అనుకుంటూ ఓపిక తెచ్చుకొని ఆ యొక్క శిబిరం, ఆ టెంట్‌లోంచి ముందుకి బయటికి వస్తుందనమాట. బయటికి వస్తూనే అక్కడ ఉన్నటువంటి ఆ తీవ్రత, ఆ యొక్క అక్కడ పడిపోయిన వాళ్ళ యొక్క గాయాలు, తర్వాత ఆ రోదనలు, ఆ విషాదం తీవ్రత మళ్ళీ తనని కలిచివేస్తా ఉంటాయన్నమాట.
కానీ అక్కడ తనకి భవంతిలో ఉన్నటువంటి చాలా మంది స్త్రీలు అక్కడ సేవ చేస్తూ కనపడ్డారు. అంటే అంతమంది చలించిపోయారు. తాము సేవ చేయాలని ఆరాటంగా వచ్చారు. ఆహా! ఎంత బాగా వీళ్ళందరూ సేవ చేస్తున్నారే అనుకుంటూ అక్కడ తనకి తెలిసిన ఒక మహిళని అడుగుతుంది. "ఎక్కడుంది కాశినీనేమైనా చూసావా? ఈశాన్య ఏమైనా చూసావా?" అని చెప్పి అడుగుతుంది. అప్పుడు ఆమె చెప్తుంది. ఒక శిబిరం వైపు చూపించి, "అక్కడ కాశిని వాళ్ళ నాన్నగారితో ఉంది" అని చెప్పి చెప్తుందనమాట. అప్పుడు సుజాత అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత పూర్తిగా బ్లడ్ తోటి, ఆ వూండ్స్, ఆ గాయాలతోటి పడిపోయి అతని యొక్క తల కాశిని ఒళ్ళో పెట్టుకొని ఆయన్ని కూర్చొని ఉంటుందనమాట. ఆ పక్కనే కాశిని పక్కనే ఒక జార్ ఉంటుంది. రెడ్ కలర్ జారు. ఏదైతే మాత తన వివాహంలో ఒక గిఫ్ట్‌గా ఇచ్చారో అంటే హీలింగ్‌కి ఉపయోగించొచ్చు. ఒక్కసారే ఉపయోగించాలి అని చెప్పి మాత చెప్పారు చూసారా? అలాంటి జారే అక్కడ సేమ్ కాశిని తీసుకొని వచ్చి తన పక్కన పెట్టుకొని ఉంటుందన్నమాట. అసలు తను అనుకుంటుంది సుజాత ఆమె సేవ్ చేయదేమో వాళ్ళ నాన్నని. ఎందుకంటే వాళ్ళ ఎంతో ప్రాణానికి ప్రాణమైన అమ్మని చంపేశాడు. తనకిష్టం లేని తనకి లాభం వస్తుందని ఎవరో ఒక పర్సన్ తోటి పెళ్ళికి నిశ్చయం చేశాడు. అలాంటి వాడిని ఎందుకు కాశిని మంచిగా బతికిస్తుంది అనుకుంటుంది తన ఆలోచనతోటి. అలా అనుకుంటుంది. కానీ అక్కడికెళ్ళి చూస్తేనేమో అక్కడ పరిస్థితి అలా లేదు. కాశిని తన వాళ్ళ నాన్నకి చాలా సేవ చేస్తోందనమాట. అయితే తను ఆశ్చర్యపోతూ ఉంటుందనమాట. ఏంటి అవి చూసి అప్పుడే కాషిని కూడా చూస్తుంది. చూసి "ఆంటీ ఏంటి? ఏం చేస్తున్నారిక్కడ? రండి" అని చెప్పి అంటుంది. అంటే ఆమె వాయిస్‌లో చాలా అలసట కనపడుతుంది కాషిని. ఎంతో మందిని ఆమె సేవ చేస్తూ ఉంది గదా! అయితే సరే నేనే నిన్న ఆ విషయం అడగాలి అని చెప్పి అని అంటుంది సుజాత. అప్పుడు కాషిని అంటుందనమాట. నెమ్మదిగా అట్లా కూర్చొని చెప్తుంది. "సరే ఆంటీ, అంతిమ దశలో అంతా క్షమించడమే కదా ఉంటుంది. ఇంకేముంటుంది?" అంటుందనమాట. నేను ఏ రకమైనటువంటి కోపాన్ని గానీ, ఏ రకమైనటువంటి ద్వేషాన్ని గానీ నాలో నేను క్యారీ చేయాలని అనుకోవడం లేదు ఆంటీ అని చెప్పి తను కాషిని సుజాతతోటి అంటుంది. "మా ఇద్దరు అన్నలు చనిపోయారు. ఉన్నది నాన్న ఒక్కరే నా ఫ్యామిలీలో. కాబట్టి నేను ఆయనకి తోడుగా ఉండాలని చెప్పి ఈ అంతిమ సమయంలో నేనిక్కడికొచ్చాను" అని చెప్పి చెప్తుందనమాట. అప్పుడు తనని దగ్గరికి తీసుకొని సుజాత అంటుంది, "నువ్వేమీ నీ ఫ్యామిలీలో లాస్ట్ కాదు. నీకు అతను ఈశాన్ ఉన్నాడు. తర్వాత నేనున్నాను. ఎందుకు లేడు ఈశాన్ నీ పక్కన" అని చెప్పి అంటుంది. అంటే అప్పుడు తను చెప్తుంది, "ఎందుకు అంటే అంకుల్‌ని ఎతకడానికి నేను పంపించాను" అంటుంది. అంటే అభిషేక్‌ననమాట. "అభిషేక్‌నా? ఎందుకు ఇక్కడ యుద్ధంలో లేడా?" అని చెప్పి తను అడుగుతుంది సుజాత. అడిగితే, "లేదు ఆంటీ, ఆ రోజు అభిమన్యుడిని చంపిన ఆ దృశ్యాన్ని చూసి చాలామంది నారాయణీ సైన్యమే చాలామంది చలించిపోయారు. వాళ్ళు చాలా బాధపడ్డారు, ఆక్రోశపడ్డారు, వదిలిపెట్టి వెళ్ళిపోయారు యుద్ధ భూమిని" అని చెప్పి తను చెప్తుంది. అలా యుద్ధ భూమిలో నుండి వెళ్ళిపోయాడు అభిషేక్. ఎక్కడికెళ్ళాడో తెలీదు. బహుశా ఇక్కడ దగ్గరలో ఏమన్నా గాయపడి ఏదన్నా కేవ్‌లో అంటే ఒక గుహలో ఏమన్నా తలదాచుకున్నాడేమో చూడమని నేను ఈశాన్‌ని పంపించాను. కాబట్టి ఇక్కడ దగ్గరలో ఎక్కడన్నా గుహలో ఉండి ఉండొచ్చు అని చెప్పి నేను ఈశాన్‌ని పంపించాను అంటుంది. అప్పుడు సుజాత అంటుంది, "లేదు నేను కూడా వెళ్లి కనుక్కోవాలి" అంటుంది. "ఆంటీ మీరు కనుక్కోలేరు. అది చాలా కష్టమైన పని. మీరు వెళ్ళొద్దు. అంత సేఫ్ కాదు." అంటే మరి ఈశాన్ ఎలా కనుక్కుంటాడు అంటే అతని దగ్గర శ్రీకృష్ణుల వారు వివాహంలో ఇచ్చినటువంటి బ్లూ స్టోన్ ఉంది. దాని సహాయంతో అతను కనుక్కుంటాడు. పర్వాలేదు అని చెప్పి తను చెప్తుందనమాట. అలా చెప్పినా గూడా సుజాత ఆగలేకపోతుంది. వాళ్ళ అన్నని కనుక్కోవాలి అన్న ఆరాటం తనలో ఉంటుందనమాట. నెమ్మదిగా అదే ఆలోచనతోటి శిబిరంలోంచి బయటకొస్తుంది. ఇది ఇక్కడ మనకి ఈ కథలో ఇంతవరకే. తర్వాత అసలు సుజాత ఎక్కడికెళ్ళింది? ఏం జరిగింది? అభిషేక్ ఎలా వచ్చాడు? అన్నది మనం నెక్స్ట్ అధ్యాయంలో చూద్దాము. జై శ్రీకృష్ణ.